హాయ్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఒక చిన్న విషయం. ఇది యాజ్ ఏ టీచర్‌గా, ఒక ఉపాధ్యాయుడిగా కొద్దిమంది వినాలి అని ఈ వర్డ్ చెప్తున్నాను. అంటే కలియుగంలో అన్నీ అన్నీ ఎంతకైనా మనిషి దిగజారుతాడు. ఏ విషయాన్నైనా తప్పుగా చూస్తాడు. ఇది అంతరించిపోతున్న మానవ విలువలకు ఈ కలికాలం అనేది ఖచ్చితంగా కలికాలంలో జరుగుతుంది అని పెద్దవాళ్ళు చెప్తే నేను విన్నాను. నాగరికత ఎటువైపు పోతుందో ఏంటో నాకు తెలీదు గానీ, స్వాతంత్ర సమరయోధులు వాళ్ళకి తెలిసిన వేలో వాళ్ళొక మార్గాన్ని చూజ్ చేసుకొని, ఈ దేశానికి ఏదో చేయాలి, ఏదో ఒకటైతే తమ వంతు చేయాలి. వాళ్ళు పుట్టినందుకు ఎంతో కొంత ఈ దేశానికి, ఈ సాయిల్‌కి రుణపడి ఉన్నామని వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు. గాంధీజీ అంటే గాంధీజీ, ఆయనకంటే ముందు ఇంకా తర్వాత చాలామంది లీడర్స్ గాంధీ, నెహ్రూ, లేకుంటే అంబేద్కర్‌జీ ఎవరి పాత్ర వాళ్ళు నిర్వహించారు. కొంతమంది వయలెన్స్ చూజ్ చేసుకున్న వేలో కొంతమంది, అందరికీ ఒకే ఐడియాలజీ ఉండదు కదా! ఒకళ్ళు వయలెన్స్ చూజ్ చేసుకుంటే, ఇంకొకళ్ళు నాన్ వయలెన్స్ చూజ్ చేసుకున్నారు. సో, అప్పటి యువకులంతా కొంతమంది వయలెన్స్ ద్వారానే దేశానికి స్వాతంత్రం తీసుకురావాలని కొంతమంది అనుకుని ఉండొచ్చు. ఇప్పుడు కూడా మనకు ఒక రకరకాల ఐడియాలజికల్ పీపుల్ ఉంటారు కదా! వాళ్ళకి తోచిన మార్గంలో వాళ్ళు సర్వీస్ చేద్దాం అనుకుంటారు. వాళ్ళల్లో కూడా తప్పులు బట్టి గాంధీజీ మీద కూడా ఆయనకి ఏదో వ్యసనపరుడని, వేరే థాట్స్ ఉన్నవాడని, అది అంబేద్కర్జీని ఒకలాగా, గాంధీజీని ఇంకొకలాగా, నెహ్రూజీ సిగరెట్స్ తాగాడని, ఇంకొకళ్ళు వాళ్ళ మిస్టేక్స్ని వెతకడం. అసలు వాళ్ళేదో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. దేశానికైతే మనం స్వాతంత్రంతో కొంతమంది అన్ని రకాల ప్రజాస్వామ్య విధానాలతో మనం వరకైతే బ్రతుకుతున్నాం కదా! రెస్పెక్ట్ చేయాలి పెద్దవాళ్ళని. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. గాంధీజీని మనం ఏమనుకున్నాం? జాతిపిత, ఫాదర్ ఆఫ్ నేషన్ అని బిలీవ్ చేస్తున్నాం. మన టీచర్స్ మనకు అదే చెప్పారు. బుక్స్‌లో ఆయన గురించి మనం చదువుకుంటే కొంతవరకు మోరల్ అనేది ఉంది. చాలా ప్రయత్నం చేశారు ఆయన ఇండియాకి ఇండిపెండెన్స్ తీసుకురావడానికి. ఐక్యతగా ఉండాలనేది మెయిన్ మోటో పెట్టారు. సెక్యులరిజంగా ఉండాలనేది పెట్టారు. ఇట్లా రకరకాలవి చూజ్ చేసుకున్నారు. సుభాష్ చంద్రబోస్ తన ఐడియాలజీ ద్వారా విప్లవాత్మక పద్ధతిలో ఆయన ఒకటి చేశారు. ఐఎన్ఏని స్థాపించి ఆయన ప్రయత్నం ఆయన చేశారు. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ఐడియాలజీ, కానీ రెస్పెక్ట్ చేయాలి కదా! వాళ్ళకి కులాలంటే గట్టి, మతాలంటే గట్టి, వాళ్ళకి ఏవేవో వ్యసనాలు ఉన్నాయని. హ్యూమన్ బీయింగ్స్ ఉంటాయి. ఎవరి అవి కాదు కదా కావాల్సింది. వాళ్ళు మనకి ఏమిచ్చారనేది ఇంపార్టెంట్. మనం ఎలా బతుకుతున్నాం అనేది ఇంపార్టెంట్. అసలు మన ఐడియాలజీ ఏంటి అనేది కూడా చెక్ చేసుకోవాలి కదా! ఫాదర్ ఆఫ్ నేషన్ అయినంత మాత్రాన ఆయనకి కూడా 1 or 2 మిస్టేక్స్ ఉంటే ఉండొచ్చు. కానీ అట్లా పద్ధతి లేకుండా మాట్లాడడం రాంగ్. ఆయనకు కూడా అంటగట్టారు అదో ఇదో అని. ఇంకొకళ్ళు ఆయన ఒక కులానికి అంటగట్టుకున్నారు. అంబేద్కర్జీని కొన్ని కులాలకు అంటగట్టారు. వాళ్ళేమీ కులాలను చూసి ఏం చేయలేదు. కొంతవరకు దేశానికి సర్వీస్ చేయాలి అనేది చేశారు. రెస్పెక్ట్ చేయాలి కదా! సో, అట్లా తప్పు. టీచర్‌గా నేనైతే చాలా బాధపడుతున్నాను సార్. ఇందులో నెగిటివ్ కామెంట్స్ ఉంటాయి. కానీ నెగిటివ్ కంటే కూడా కొంతమంది కొన్ని విషయాల్లో పాజిటివ్ థింకింగ్ చేయండి. పెద్దవాళ్ళు రెస్పెక్ట్ చేయాలి. వాళ్ళు లేరు ఇప్పుడు. వాళ్ళ ఐడియాలజీ మాత్రం ఉంది. కానీ రెస్పెక్ట్ చేయాలి కదా! తప్పుగా మాట్లాడద్దు ఎవరిని. వాళ్ళు కులాలు ఒక్కటే చూడలేదు, అందరినీ చూశారు వాళ్ళు. గాంధీజీ పాపం ఆయన కూడా ఫస్ట్
ఇండిపెండెన్స్ డేకి హాజరు కానంత బాధపడిపోయారు దేశం ఇలా జరుగుతుంది అంటే. నేను కలగన్న దేశం ఇది కాదు కదా అనుకున్నారు ఆయన. సుభాష్ చంద్రబోస్ ఆయన కాలగర్భంలో కలిసిపోయారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చేశారు. స్వార్థం ఉంటే ఉండొచ్చు. కొన్ని విషయాల్లో వాళ్ళు మాట్లాడిన తీరు మనకు స్వార్థంగా అనిపించవచ్చు. కొద్దిమందికి ఫేవర్‌గా, కొంతమందికి అన్‌ఫేవర్‌గా అనిపించొచ్చు. కానీ అప్పటి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ వాళ్ళ నిర్ణయాలు చేశారు. రెస్పెక్ట్ చేయండి. ఎట్లా పడితే అట్నే మాట్లాడొద్దు. దయచేసి మనం గదా అంతా. గాంధీజీ మనం గదా! నెహ్రూ మనవాడే గదా! అండ్ సుభాష్ చంద్రబోస్ మనవాళ్ళే గదా! వీళ్ళంతా ఔట్‌సైడర్స్‌ని పంపించడం కోసం చాలా ప్రయత్నాలు చేసుకున్నారు గదా వాళ్ళు. చేస్తే మనం ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం గదా! ఏదో ఒక విధంగా. స్వేచ్ఛగా బతుకుతున్నాం గదా! ఒకళ్ళ కింద దాసోహం అనకుండా జీవిస్తున్నాం గదా! సో, ఎందుకలా? వాళ్ళనెందుకట్లా విమర్శిస్తున్నారు? ఎంత ఫ్రాడ్‌గా ఎందుకు ఆలోచిస్తున్నారు? భావితరాల వాళ్ళకి, భవిష్యత్ తరాల వాళ్ళకి మనం ఏమిస్తున్నాం? ఎలాంటి వర్డ్స్ మాట్లాడి వాళ్ళని పొల్యూట్ చేస్తున్నాం? దయచేసి కులాలు, మతాలు వాళ్ళకి అంటగట్టి వాళ్ళ ఐడియాలజీని దెబ్బతీయకండి. మీకు చేతులెత్తేనే దండం పెడతాం గానీ. నేను టీచర్‌గా చాలా బాధపడుతున్నాను సార్. ఇలాంటి వర్డ్స్ మాట్లాడడం తప్పు అనేది నా ఫీలింగ్. ఎంత మహానుభావులు వాళ్ళంతా. మనం ఎంజాయ్ చేస్తున్నాం గదా! వాళ్ళ లైఫ్ సాక్రిఫైస్ చేస్తే వాళ్ళకి కుటుంబాలున్నాయి, ఫ్యామిలీస్ ఉన్నాయి. మనలాగా థింక్ చేయకుండా మనం చెప్తే ఒక బజార్ వాళ్ళే వినట్లే మన వర్డ్స్. కానీ వాళ్ళు ఒక దేశాన్ని నడిపించడానికి కావాల్సినంత శాయశక్తులా ప్రయత్నం చేశారు గదా! వాళ్ళ లైఫ్‌ని దారబోసారు గదా! అవి ఎందుకు కనపడవు మనందరికీ? సో, మన పిల్లలకి మనం నీతినివ్వాలా, మంచి వర్డ్స్ ఇవ్వాలా. ఈ దేశం గురించి పాజిటివ్‌నెస్ ఇయ్యాలి గానీ, నెగెటివ్ వర్డ్స్ వాళ్ళ గురించి దయచేసి మాట్లాడకండి. ఎవరైనా సరే. మరీ చండాలమైన మాటలు యూట్యూబ్‌లలో, వీటిల్లో సోషల్ మీడియాలో అంటగడుతున్నారు. దయచేసి అలా అనకండి ప్లీజ్. ఎవరైనా సరే అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. మార్పు రావాలండి మనుషులలో. కొంతైనా నిజాయితీగా మాట్లాడాలి. వాళ్ళు మనవాళ్ళు, మన ఇండియన్స్, మనమంతా. కానీ అంత తప్పు వర్డ్స్ మాట్లాడొద్దు. గాంధీ గారి గురించి మాట్లాడారు. అండ్ అంబేద్కర్ జీ గురించి మాట్లాడుతున్నారు. మనం సరిపోతామా మాట్లాడడానికి? చాలా రాంగ్ అది. చెక్ యువర్ సెల్ఫ్. ఎవరైనా సరే ఆలోచించాలి మాట్లాడేటప్పుడు. ఓకేనా? నేను పిల్లలకైతే పాఠాలు చెప్తాను. నేను మంచినే బోధిస్తా. ఇంకా ఇన్నోవేటివ్‌గా థింక్ చేయమని చెప్తా. కానీ బాలేదు సార్.